హాయ్ అండి. మేము శ్రీరామనవమి తిరునాళ్ళు జరిగింది కదా, నేను ఆ రోజు లాస్ట్ డేది మీకు వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయానండి. సరే ఈరోజు గుర్తొచ్చే ఎడిటింగ్ కొంచెం టైం పట్టిందండి, అందుకని చాలా రోజులు అవుతుంది కదా అని చేశాను. సో ఇక్కడ ఇది దీపం అంతా గంగాళి దీపం పెట్టి అదంతా ఊరు చివరిన ఏడు ఉంటుందో ఆ ఏడులో దాన్ని దీపం వేసి నెల్లూరు కాలువ దాకా మ్యాక్సిమం వెళ్తుందని చెప్తారు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్కి ఆ వాటర్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఆ విధంగా అయితే పెట్టి అంతా ఊర భజన జరుగుతూ ఫైనల్గా అక్కడికి తీసుకొని వెళ్తారు. చూశారు కదా దీపము, అలాగా అది కన్నెక్కకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్తారు. చాలా బాగా చేస్తారండి. నేను అక్కడక్కడ కొంచెం అంతా బాగా సౌండ్గా ఉంది, సో అందుకని కొంచెం బ్యాక్ వాయిస్ అప్పుడప్పుడు ఉన్నట్లుగా పెట్టాను. చూసారా, ఇప్పుడంతా అది గొడుగు వేసుకొని ఆ విధంగా అయితే తీసుకొని వెళ్తారు. 7 days కంటిన్యూస్గా భజన అనేది జరుగుతుందండి, అస్సలు ఆపరు ఒక్క నిమిషం కూడా. ఎట్లా అంటే 7 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈదులాగా చేస్తారు. అఖండ దీపం అండి, అది చాలా బాగుంటుంది. అసలుకి ఈ తిరునాళ్ళు అయితే ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. రీసెంట్గా ఈ గుడి కూడా ఒక 2 years ముందే కట్టారు, అంతకుముందు పాత గుడి ఉంది, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఆ లాస్ట్ 7 days తర్వాత ఇది అక్కడ 8లో దీన్ని కొనసాగించి తర్వాత నైట్కి మళ్ళీ దేవుడు పెళ్లి చేస్తారు. నేను దేవుడి పెళ్ళి ఆల్రెడీ షార్ట్స్లో అలా అయితే పెట్టేశాను. దేవుడి పెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ ఏకాంత సేవని, తర్వాత 16వ పండుగని చాలా అంటే చాలా బాగా చేస్తారండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను అక్కడక్కడ వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లో వెళ్ళాము సరదాగా, సో నేను అది కూడా మీకు చూపిస్తాను. మ్యాక్సిమము కుదిరిన వరకు చూస్తాను. ఏంటంటే విలేజ్ కదా, వీడియోస్ అట్లా తీస్తుంటే ఏదోగా చూస్తారు. సో అందుకని నేను కుదిరిన దగ్గర మ్యాక్సిమం తీశాను. సో ఫైనల్గా అలా అయితే మనం స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నామండి. అది చివరిగా కనపడేది ఏరండి. మనిషిని వెనక ముందు చూసుకో, అంత ఇష్టకండి, బాగా అసలు ఎట్టపోయిన మనుషులు బాగుంటుందండి. ఏటి స్నానం ఇక్కడ మామూలుగా అట్లా బీచ్ యూట్యూబ్ లో పెట్టాలి, అంతా వాటర్ అట్లా ఉంటుంది కదా, ఇక్కడ బాగా నడు గుచ్చుకుంటే జాగ్రత్త. నేను అందుకని చెప్పులేసుకొచ్చుకున్నా భయాన్ని. సో ఆల్రెడీ పిల్లలందరూ చాలా మంది వెళ్ళిపోయారు. ఇద్దరు నేను తీసుకొని వస్తా. ఇది బాగుల్లా, ఇది ఇంకా బాగుల్లా. వెళ్ళేటప్పుడు అట్లాగా తీస్తూ ఉన్నాను. అక్కడక్కడ కుదిరిన దగ్గర మ్యాక్సిమం ట్రై చేశాను. కొంచెం ముందుకి ఉంటుంది. చాలా డేస్ పెట్టినప్పుడే అయితే బాగుండేది. ముందు పోయి దీపం వాళ్ళు పూజారులన్నీ కూడా వెళ్తూ ఉన్నారు. సో అక్కడ కొంచెం అక్కడ అన్నీ గౌరీదేవి అన్నీ ప్రిపేర్ చేసి అదంతా దాంతో చేసి చేస్తారండి. పిల్లలు అయితే సరదాగా అసలు ఎంత బాగా మునిగారంటే చాలా సేపు అసలు రాలేదు. మినిమం ఒక 1 hour వరకు అక్కడే ఉంటారు. మళ్ళీ దేవుడి ప్రసాదం అక్కడ మళ్ళీ వెళ్ళి రామరామ మళ్ళీ తిరిగి వెళ్ళి చేయాలి. చేశాక తర్వాత మధ్యాహ్నం అన్నదానం జరగద్ది. అలా చేసి చాలా బాగా చేస్తారండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.